ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో ఇండస్ట్రీలు, అదేవిధంగా డేటా సెంటర్లు, అదేవిధంగా టెక్నాలజీ హబ్బులు, క్వాంటమ్ వ్యాలీలు, నూతన టెక్నాలజీకి నాంది పలుకుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రగతి పథంలో పరిగెత్తుతుంది అనే దానికి నిదర్శనంగా ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేస్తే భారతదేశంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి నిధులలో ఏ రాష్ట్రానికి ఎంత నిధులు వస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే చేసినప్పుడు ఆ భారతదేశానికి వచ్చేటువంటి నిధులలో 26% నిధులు ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటే దానికి కారణం ఇద్దరు. ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, 2 టెక్నాలజీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వివిధ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆంధ్రప్రదేశ్ని 3 రీజన్లుగా చిత్రీకరిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని అంతటినీ కూడా హార్టికల్ హబ్గా ఏర్పాటు చేస్తూ ఎక్కడైతే కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలన్నీ కూడా హార్టికల్ హబ్గా చేస్తూ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ప్రాంతంలో రైతాంగానికి హార్టికల్చర్ పరంగా, పంటల తోటల పరంగా చేసేదానికి ఈరోజు ప్రైవేటు యాజమాన్యం, ప్రభుత్వం కలిపి ఈరోజు కొత్త విధానాన్ని